క్యాస్ట్ ఐరన్ వాడుకుంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం. తుప్పు పట్టేస్తదని చాలామంది కొనుక్కోరు. కానీ క్యాస్ట్ ఐరన్‌లో కుక్ చేయడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. కొనుక్కున్నాక సీజనింగ్ చేసి వాడుకుంటే చాలా బావుంటుంది. అండ్ నాన్ స్టిక్కీగా కూడా వాడుకోవచ్చు. ముందుగా సోప్‌తో మంచిగా 2 వైపులా తోముకోవాలి. ఒక పొడి క్లాత్‌తో మంచిగా తుడుచుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఒక టిష్యూతో ఆయిల్ అప్లై చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని 1 డే 24 అవర్స్ దాన్ని అలా వదిలేయాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ దాన్ని అట్లనే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక స్టవ్ పైన పెట్టి వేడయ్యాక ఆయిల్ మళ్ళీ అప్లై చేసి ఆనియన్ కట్ చేసి అందులో మంచిగా వేయించాక అది పక్కన తీసి పడేయాలి. తర్వాత మనం ఫస్ట్ దోస అయితే ఆబ్వియస్‌లీ రాదు. అండ్ సెకండ్ దోస చాలా క్రిస్పీగా నాకైతే వచ్చింది. వాటర్ చల్లుకొని దోస ఏసుకుంటే చాలా బా వచ్చింది. అండ్ సారీ గైస్, ఇందానికే వీడియో అప్‌లోడ్ చేశా. బట్ డబుల్ వాయిస్ వచ్చింది. దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నా. అండ్ నా వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.